Hi friends, welcome to TechNews episode 1040. ఈరోజు డేట్ 27th June 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో 35% కూపన్స్ అనేవి చాలా వరకు ఎలక్ట్రానిక్స్ మీద వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్గా లూట్ డీల్స్ కూడా ఇవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఒకటి చెప్పమంటే ఒక హెడ్ ఫోన్స్ ఉంది, ఇది రెగ్యులర్ ప్రైస్ మీకు 1300 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 35% కూపన్ ఉంది. సో ఇది మీకు అల్టిమేట్గా 840K వస్తుంది. మంచి డీల్ అవైలబుల్గా ఉంది. ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి, కొన్ని యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఉన్నాయి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా మనకి జూలై 12వ తారీఖున లాంచ్ అవుతుంది. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. అదే రోజు నైట్ వీళ్ళు 9 o'clock ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకొస్తున్నారని వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఇచ్చారు కదా. సో ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్గా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్కి మాత్రమే వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తారు. అండ్ దీంతో పాటు ఈరోజు ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే మనకి రిలయన్స్ డిజిటల్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, చిన్న పెద్ద సిటీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, వాటిలో కూడా ఈ నథింగ్ ఫోన్ అనేది సేల్లోకి అయితే వస్తుంది. కాకపోతే అదే రోజు రాకపోవచ్చు, వితిన్ ఒక 1 week 2 weeksలో ఇది ఏమైనా సేల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ ప్రీ ఆర్డర్ పాస్ అని ఒక కొత్త రకమైన హైప్ని వీళ్ళు క్రియేట్ చేశారు కదా, అది అవ్వడానికి అంత లేదని ఒక 2-3 సేల్స్ అయితే అవుతుంది. ఆ సేల్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్లో రిలయన్స్ డిజిటల్కి అయితే ఇవ్వబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్గా దీని నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో మనం బయట ఎక్కడైనా కొనుక్కోవాలంటే రిలయన్స్ డిజిటల్లోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈ నథింగ్ ఫోన్ మనకి సంబంధించిన ప్రీ ఆర్డర్ పాస్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన ప్రీ ఆర్డర్ పాస్ అనేది మీరు ఎలా గెయిన్ చేయాలని చెప్పి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ కూడా ఇచ్చాను. సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళలో కొంతమంది అయినా సరే, ఎంతమంది వీలైతే అంతమంది నేను ఏదైతే ఇచ్చిన లింక్ ఉందో ఆ లింక్ను యూజ్ చేసి జస్ట్ నథింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో దీనివల్ల జస్ట్ మీరు నథింగ్ వెబ్సైట్లో ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేస్తారు. సో దీంట్లో మీరు ఆ 2000 రూపీస్ పే చేయాల్సిన అవసరం అయితే ప్రజెంట్గా ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు నేను ఇచ్చిన లింక్ యూజ్ చేసుకొని. సో దీనివల్ల నాకేంటి యూజ్ అంటే, ఇప్పుడు ప్రజెంట్గా నథింగ్ ఫోన్ అనేది మన ఇండియాలో ఎలాంటి యూట్యూబర్ కూడా వీళ్ళు పంపించట్లేదు. అఫ్కోర్స్ పెద్ద వాళ్ళకి పంపిస్తారా లేదని తెలియదు, మనకైతే రాదు, అది అఫ్కోర్స్ రాదు. సో అందుకని మనం దాంట్లో ముందుగా అందరికంటే కొంచెం ముందుగా కొని మన సబ్స్క్రైబర్స్కి ఆ వీడియో చూపించాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఫోన్ ఉండాలి కదా. సో అది ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ లిస్ట్లో, అంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో కనీసం మనం కొన్ని 100 నెంబర్లో ఉన్న ముందు ఉండాలి. కొన్ని వేలు లక్షల్లోకి కూడా వెళ్ళిపోయింది ప్రజెంట్గా. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేద్దామని మంచి మనసుతో ఉంటారో, సో వాళ్ళంతా నేను ఇచ్చిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నథింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ నేను ఒక వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ఉన్నట్టు జస్ట్ ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోండి నేను ఇచ్చిన లింక్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే నా నెంబర్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. సో దాని ద్వారా మనకి ఫస్ట్ సేల్, అట్లీస్ట్ ఫస్ట్ సేల్లో మనకి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నథింగ్ ప్రీ ఆర్డర్ పాస్ ఏదైతే ఉందో అదేమన్నా వస్తుందేమో ట్రై చేద్దాం. ఇది 1 week ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఆల్రెడీ 3 రోజులు అయితే అయిపోయింది, ఇంకొక 4 రోజులు ఉంది. సో వీలైతే మీరు కొంతమంది అయినా అది రిజిస్టర్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్కి అట్లీస్ట్ ఆ ప్రీ ఆర్డర్ పాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్విటేషన్స్ పెరిగితే ఖచ్చితంగా మన నెంబర్ అనేది తగ్గుతూ వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. లింక్ కింద ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా మీరు మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే, రూల్ కాదు, ఆర్డర్ కాదు, ఏమీ కాదు, జస్ట్ రిక్వెస్ట్. ఛానల్ సపోర్ట్ చేయండి, కొంచెం మన ఫోన్ కొనుక్కోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ స్టూడెంట్ ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. ఇది June 24th, అంటే మొన్నటి నుంచి September 22nd వరకు ఉంటుంది. ఈ స్టూడెంట్ ఆఫర్లో అఫీషియల్ యాపిల్ వెబ్సైట్లో మీకు ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం ఆ ప్రొడక్ట్స్ మీద మీకు స్టూడెంట్ ఆఫర్తో చాలా వరకు డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. దాంట్లో మ్యాక్బుక్స్ ఉంటాయి, అలాగే ఐమ్యాక్స్ ఉంటాయి, అలాగే ఐప్యాడ్స్ ఉంటాయి, అలాగే మీకు ఇయర్ ఫోన్స్ ఉంటాయి. ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ మీద మీకు చాలా వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఇవి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే మ్యాక్బుక్స్ కొనుక్కుందామని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా July 1st మన ఇండియాలో OnePlus Nord 2T లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది. అండ్ మేబీ అదే రోజు వీళ్ళు సేల్లో కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ OnePlus Nord 2T అనేది లాస్ట్ టైం వచ్చిన OnePlus Nord
నార్డ్ 2 ఏదైతే ఉందో సో దానికి ఒక సక్సెసర్, పెద్ద చేంజెస్ అయితే ఉండో, ప్రాసెసర్ మారిపోతుంది. సో దీంట్లో డైమండ్స్ 1300 ప్రాసెసర్ ఉంటుంది అండ్ 80 వాట్స్ ఛార్జర్ అయితే యాడ్ అవుతుంది. ఇది ఒకటే మంచి విషయం ఉంటుంది. యాక్చువల్గా ఇది రియల్మీ GT Neo 3T అలాగే iQOO Neo 6 ఈ రెండింటి మిక్సర్ అనమాట. అన్నీ అఫ్కోర్స్ బీబీకే గ్రూప్ కాబట్టి, ఫ్రమ్ ద జీన్స్ ఆఫ్ బీబీకే గ్రూప్ కాబట్టి అన్ని స్పెసిఫికేషన్స్ ఒకేలాగా ఉంటాయి. రియల్మీ, iQOO అలాగే OnePlus వాళ్ళవి. సో అదే ఫోన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి వీళ్ళు OnePlus బ్రాండింగ్లో తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో ఉండేది కూడా రియల్మీ UI కలర్ వాయిస్ ఆక్సిజన్ వాయిస్ అనమాట. ఇది ఆక్సిజన్ వాయిస్, ఇంతకుముందు ఆక్సిజన్ వాయిస్ కాదు, నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను మీకు. దీంట్లో ఉండేది కూడా రియల్మీ UI, లేదంటే కలర్ వాయిస్, లేదంటే ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్, 3 సేమే, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు అనమాట. సో ఇదే ఫోను మీకు జూలై 1st లాంచ్ కాబోతుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక టీవీని కూడా లాంచ్ చేయబోతున్నారు, OnePlus Y1S Pro 50 inches 4K టీవీ. సో దీని గురించి కూడా కన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు ఒక TWS బడ్స్ కూడా లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి వెయిట్ చేయాలి, ఆ రోజే మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి iQOO నుంచి సూన్ చైనాలో iQOO 10 సిరీస్ కూడా రాబోతుంది. ఈ iQOO 10 సిరీస్ అనే మన ఇండియాలో కొంచెం టైం పట్టవచ్చు, మేబీ ఇయర్ ఎండింగ్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. కానీ చైనాలో మాత్రం ముందే లాంచ్ అవుతుంది. ఈ iQOO 10 సిరీస్కి సంబంధించిన ఫస్ట్ ఇమేజెస్ అనేవి ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. ఈ డిజైన్ చూస్తే మీకు రీసెంట్గా లాంచ్ అయిన iQOO రీసెంట్ ఫోన్స్ కావచ్చు, 9 సిరీస్ ఫోన్స్ కావచ్చు, లేదంటే వివోకి సంబంధించిన XIT సిరీస్ కావచ్చు, అలాంటి డిజైన్తోనే ఉంటుంది. చేంజెస్ అయితే చాలా ఉంటాయి. మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్లస్ ప్రాసెసర్, అలాగే మీకు డైమండ్స్ 9000 ప్లస్ ప్రాసెసర్, ఈ 2 ప్రాసెసర్లతో ఈ సిరీస్లో అయితే ఉంటాయని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. చూడాలి, మరి మీకు సూన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న యాపిల్ AirPods Pro 2nd జనరేషన్కి సంబంధించిన కొన్ని లైవ్ ఇమేజెస్ అనేవి బయటకు వచ్చినాయి. సర్టిఫికేషన్లోకి వెళ్ళిన ఇమేజెస్ అనమాట. సో దీంట్లో చాలా వరకు కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. హియరింగ్ ఎయిడ్, అంటే కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఈజీగా అది అర్థం చేసుకుంటుంది. అండ్ మీకు హార్ట్ రేట్ డిటెక్షన్ కూడా ఈ యాపిల్ AirPods Pro 2nd జనరేషన్లో వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అమెజాన్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అనేవి జూలై మంత్లో ఉంటుంది. జూలై 23rd అలాగే 24th ఈ 2 తారీఖుల్లో ఈ సేల్స్ అనేవి వస్తాయి అనమాట. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది ఇయర్ మొత్తానికి గాను హయ్యెస్ట్ డిస్కౌంట్స్, లూట్ డీల్స్ వచ్చే పెద్ద సేల్ అనమాట. ఇది చాలా పెద్ద సేల్. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు, భయంకరమైన డీల్స్ వచ్చినాయి. ఈసారి ఇంకా అంతకంటే ఘోరమైన డీల్స్ అయితే వస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ మీద మాత్రం భారీ లూట్స్ అయితే వస్తాయి. మీరు మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని మినిట్ టు ఫాలో అవుతేనే మీకు లూట్ డీల్స్ అని తెలుస్తూ ఉంటాయి, వెరీ షార్ట్ టైంలో వస్తుంటాయి కాబట్టి. అండ్ ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ అనేది మీకు స్టార్ట్ అవ్వడానికి ఒక 2 రోజుల నుంచి ముందు నుంచే మీకు చెప్తూనే ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా వీళ్ళు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్టర్ చేసుకోవడం వల్ల 150 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు. అది ఎలా అనేది మీకు ఆల్రెడీ నేను ప్రతిసారి పెడుతూనే ఉన్నాను. ఈసారి కూడా సేమ్ 30 seconds పాటు మీరు మ్యూజిక్ వినాలి. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే అది రిజిస్టర్ అవుతుంది. అది ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా మళ్ళీ మీకు ఆ సేల్ కంటే బిఫోర్ మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అప్పుడు మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఈసారి మాత్రం సేల్స్ భారీగా ఉంటే గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ ఫోన్స్ మీద ఈసారి భారీ లూట్ డీల్స్ అయితే వస్తాయి. ఎందుకంటే గ్లోబల్గా చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ అనేవి ప్రజెంట్గా స్టాక్లో ఉండి సేల్ సరిగ్గా అవ్వక చాలా ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఈసారి భారీగా డీల్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ ఈరోజు రియల్మీ నార్జో 30 Pro 5Gకి రియల్మీ 3.0కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తుంది. మీ ఫోన్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి అక్కడ ట్రయల్ వెర్షన్ చూపిస్తూ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయిపోతే మీకు వితిన్ షార్ట్ టైంలో రియల్మీ 3.0 అంటే 112 అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. నార్జో 30 Pro 5G వాడుతున్న వాళ్ళకి ఇది అప్డేట్ అనమాట. అండ్ రియల్మీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే గ్లోబల్గా అలాగే ముఖ్యంగా మన ఇండియాలో రియల్మీ GT2 మాస్టర్ ఎడిషన్ కూడా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేశారు. అండ్ ఈ ఫోనే రియల్మీ బ్రాండింగ్లో ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen ప్లస్ ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా తక్కువ ప్రైస్లో కూడా వీళ్ళు మంచి ఫీచర్స్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ K సిరీస్ ఈజ్ బ్యాక్. ఫైనల్గా వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, రెడ్మీ K సిరీస్ అనేది మళ్ళీ రాబోతున్నట్టు. సో దీన్ని వీళ్ళు ఏ లెవెల్లో మార్కెటింగ్ చేస్తున్నారంటే, మనకి ఇండియాలో ఉన్న కొన్ని సిటీస్లో వీళ్ళు ఫ్రీగా రెడ్మీ K20 అలాగే రెడ్మీ K20 Pro ఈ 2 ఫోన్లు వాడుతున్న వాళ్ళకి ఫ్రీగా షోస్ వేస్తున్నారన్నమాట థియేటర్స్లో. సో ప్రజెంట్గా వీళ్ళు 5 సిటీస్ని సెలెక్ట్ చేశారు. సో నేను ఆల్రెడీ ట్విట్టర్లో రిక్వెస్ట్ కూడా పెట్టాను,
ఓన్లీ ఆ 5 సిటీస్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అనేది పాపులర్ కాబట్టి, ఇండియాలో కూడా పాపులర్ కాబట్టి, సో హైదరాబాద్లో కూడా ఇది పెట్టండి అని చెప్పి నేను ఆల్రెడీ రెడ్మీ వాళ్ళని ట్యాగ్ చేస్తూ, రెడ్మీలో ఉన్న కీ పర్సన్స్ని ట్యాగ్ చేస్తూ, నా దగ్గర ఉన్న K20 Pro ఇమేజ్ని అక్కడ పోస్ట్ చేస్తూ మీకు ఒక ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టాను. కానీ ఇంతవరకు రెడ్మీ కంపెనీ మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ కానీ ఎలాంటి రిప్లై కానీ దాని నుంచి అయితే ఇవ్వలేదు. నేనే ఫస్ట్ పెట్టాను తెలుగు నుంచి మన హైదరాబాద్లో ఈ సిటీని కూడా యాడ్ చేయండి ఇలా K20 సిరీస్ యూజర్స్ కోసం అని చెప్పి, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. సో మన వాళ్ళు అయితే ఖచ్చితంగా దాన్ని కొంచెం రీట్వీట్ చేసి కోడ్ చేసి రెడ్మీని మళ్ళీ ట్యాగ్ చేస్తామంటే కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కన్నా ఈ ఫీచర్ అనేది వస్తుంది అనమాట, ఈ ఫెసిలిటీ అనేది వస్తుంది అనమాట. మన వాళ్ళు కూడా కొంచెం ఏదో ఒకటి ఆ రెడ్మీ ఈవెంట్ని వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా. సో K20 Pro యూజర్స్, సో ఒకసారి చెక్ చేయండి. ట్విట్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నేను చేసిన పోస్ట్ది. అండ్ K సిరీస్ అయితే మళ్ళీ మన ఇండియాలో రాబోతుంది. K50 అనే మొబైల్ నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ వీడియోలో మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. దీని ప్రైస్ ₹180. ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అదే ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.